మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుందన్న వార్తల నేపథ్యంలో ఆ జట్టు ఎక్కడ మ్యాచ్లు ఆడినా స్టేడియానికి ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. విశాఖ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ స్టేడియం ధోనీ నామస్మరణతో మారుమోగింది. నిజానికి ధోనీ ఎప్పుడు బ్యాటింగ్కు వస్తాడోనని సిఎస్కే ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ నిరాశ తప్పలేదు. ఢిల్లీతో మ్యాచ్లో అభిమానుల కోరిక తీరింది. 8వ స్థానంలో బ్యాటింగ్ రావడమే కాదు, ధనాధన్ షాట్లతో అలరించాడు. 16 బంతులాడిన అతను 4 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. అతను బౌండరీ కొట్టినప్పుడల్లా స్టేడియం దద్దరిల్లింది. జడేజాతో కలిసి ఢిల్లీ బౌలర్లను అతను భయపెట్టాడు. 4తో పరుగుల ఖాతా తెరిచిన వెంటనే ధోనీ ఇచ్చిన క్యాచ్ను అహ్మద్ పట్టలేకపోయాడు. ఆ తర్వాత ధోనీ ఆగలేదు. అహ్మద్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టాడు. నోకియా వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు 4లు కొట్టాడు. సిక్సర్తోనే ఇన్నింగ్స్ ముగించాడు. ధోనీ జోరు చూశాక అతను ఒక ఓవర్ ముందే బ్యాటింగ్కు వచ్చి ఉంటే సిఎస్కే గెలిచేదేమో అనిపించింది. కానీ ధోనీకి చివరి సీజన్ అనే ప్రచారం నేపథ్యంలో ఆఖరిసారిగా అతని మెరుపులు చూడాలన్న అభిమానుల కోరిక ఇప్పటికైతే ఇలా నెరవేరింది.